ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు నిర్ణయించాలి కదా. ప్రజలు నిర్ణయించేదే కదా సిద్ధాంతము, సత్యము. ఎందుకని బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ అని కదా. ఇప్పుడు ఆ ప్రజలు నిర్ణయిస్తారు ఏది సత్యం అనేది. నిజంగా రాహుల్ గాంధీ గారు ఏదైతే అనుకుని ఇది నేను చేస్తున్నాను, ఇది వీళ్ళు చేసేది తప్పు అని అంటే ఆ ప్రజలు నిర్ణయిస్తారు. కాబట్టి నా దృష్టిలో హిందుత్వము అనేటువంటిది ఈ భారతదేశంలో జీవనాడి. సెక్యులరిజం అనేది చేర్చబడింది, హిందుత్వం చేర్చబడింది కాదు, ఎవరో తెచ్చిపెట్టింది కాదు. సో రెండోది, సెక్యులరిజం అనే పదానికి వీళ్ళు సొంతంగా ఇచ్చుకున్న నిర్వచనాలు చాలా ఉన్నాయి. అది పెక్యులరిజం. అది వీళ్ళు ఇచ్చుకున్న నిర్వచనాలన్నీ పెక్యులరిజం, సెక్యులరిజం కాదు. సెక్యులరిజం అంటే అర్థం ఏంటంటే నీ మతాన్ని నువ్వు ఆదరించు, నీ మతాన్ని ఆచరించు, మిగతా మతాలన్నింటినీ కూడా గౌరవించు, దేన్ని తోలనాడొద్దు అనేది. ఈరోజు హిందుత్వాన్ని తోలనాడి నేను మిగతా మతాలన్నిటికీ కూడా దానికి నేను ఆధిపత్యం వహిస్తాను అంటే అది నువ్వు సెక్యులరిజం ఎలా అవుతుంది? ఇప్పుడు వీళ్ళని హిందుత్వం అని తిడితివి, నువ్వేమో నేను మిగతా మతాలకి నేను అండగా నిలబడతానని అంటే అది సెక్యులరిజమా? మరి చెప్పండి. కాబట్టి హిందుత్వం అనేటువంటిది జీవనాడి, అదొక ప్రాణనాడి. ఈరోజు ఒక రామాలయ నిర్మాణం జరుగుతుంది అంటే 500 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత కళ సాకారమైనటువంటి ఘట్టం. అదే గనుక నిజంగా తేడా ఉంటే కాబూల్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఎవరు రాజ్యం వెళ్తుంది? తాలిబాన్ల ప్రభుత్వమే నడుస్తుందని కదా అనుకుంటున్నాం. మరి వాళ్ళు ఎందుకు కాబూల్ నుంచి రివర్ వాటర్ ఎందుకు మనకు పంపుతారు ఇక్కడికి? నేపాల్ నుంచి మనకు వస్తున్నాయి. అన్ని దేశాలు కూడా దీన్ని హర్షిస్తున్నాయి. విదేశీయులు కూడా రాముడి యొక్క అభిమతాన్ని అందరూ ఆదరిస్తున్నారు, గౌరవిస్తున్నారు. కాబట్టి ఇది జస్ట్ కేవలం రాజకీయ భాగంగా వీళ్ళు దాన్ని ఎత్తి చూపాలనుకుంటున్నారు. నా అభిప్రాయం ఏంటనంటే రామాలయ నిర్మాణం జరుగుతుందన్నప్పుడు 100 ఉండనివ్వండి. రాహుల్ గాంధీ జోడో యాత్ర అంటే రామాలయానికి వెళ్ళకపోవడం జోడోనా, అది తోడోనా? నాకు చెప్పండి ఒక మాట. అదే రాహుల్ గాంధీ నేను పాదయాత్ర దేశమంతా తిరిగాను, నేను రాముడి దగ్గరికి పాదయాత్రగా వెళతాను అనుంటే అది రాహుల్ గాంధీని ఈరోజు